నమస్తే, వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈరోజు మన టాపిక్ మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఉపరాష్ట్రపతి ఇస్తాడని ఒకడు థంబ్నెయిల్ పెట్టి వీడియో వేస్తాడు. మోడీ మంత్రివర్గంలోకి చిరంజీవి గారిని తీసుకోబోతారని ఇంకొకడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే వేస్తాడు. ఉన్న సినిమాలు తొందరగా కంప్లీట్ చేసేస్తే రాష్ట్రపతి కోటాలో నీకు రాజ్యసభ ఇచ్చి సెంట్రల్ మినిస్టర్గా తీసుకుంటారని చెప్పి ఒక పులిహోర కలిపి ఒక వార్తగా వండి వాట్ చేసినారు. ఇప్పుడు బేసిక్గా ఈ న్యూస్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అల్లూరి సీతారామరాజు గారి విగ్రహావిష్కరణకు నరేంద్ర మోడీ గారు భీమవరం ఎక్కడో వచ్చినప్పుడు ఫస్ట్ మొదలు పెట్టినారు. బీజేపీలో జాయిన్ అవుతున్నాడు, బీజేపీలో జాయిన్ అయితే ఏదో కేంద్ర మంత్రి పదవి ఇస్తారని అలా స్టార్ట్ అయింది. తర్వాత ఆయనకి ఎప్పుడైతే పద్మ విభూషణ్ వచ్చిందో అప్పుడు దీన్ని కలిపేసి పద్మ విభూషణ్ వచ్చింది కాబట్టి ఆంధ్ర రాష్ట్రాల్లో బీజేపీ ఎదుగుదలకు ప్రయత్నిస్తూ ఉంది. కాబట్టి మన చిరంజీవి గారిని కనుక బీజేపీలోకి తీసుకుంటే అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను బీజేపీ పార్టీ బలపడే అవకాశాలు ఉన్నాయని, అందులో భాగంగా ఆయనకు పద్మ విభూషణ్ వచ్చిందని, సో దాన్ని కూడా పులిహోర కలిపి వార్తలు వండి వార్చేసి వైరల్ కూడా చేశారు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు స్పెషల్గా అన్నదమ్ముల్ని ఇలా తీసుకొని ఇక్కడ సభ మీద ఈ విధంగా చేతులు ఊపడం వల్ల సో వీళ్ళిద్దరికి ఏదో దగ్గర అవుతా ఉన్నాడు అని చెప్పి మళ్ళీ ఆ న్యూస్కి బలం చేకూరింది. ఇప్పుడు లేటెస్ట్గా సాక్షి ఓడైతే జనసేన పార్టీని మన బీజేపీ పార్టీలో విలీనం చేసేస్తారని, 21 సీట్లు ఉండే జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తే పట్టుమని 1 డజన్ సీట్లు కూడా లేవే, ఉన్న 11 సీట్లే కదా వైఎస్ఆర్సీపీని దేంట్లో విలీనం చేయాలి? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇదంతా అలా ఉంచితే ఇప్పుడు వాస్తవంగా యూట్యూబ్ ఛానళ్ళు విరివిగా అయిపోవడం వల్ల ఎవరికి తోచినటువంటి థంబ్నెయిల్ వాడు పెట్టుకొని ఇష్టం వచ్చినటువంటి న్యూస్ రాసుకుంటున్నాడు. ఇప్పుడు వాస్తవంగా చిరంజీవి గారికి ఇప్పుడు బీజేపీలో చేరవలసినటువంటి అవసరం ఏమి వచ్చింది? పాయింట్ నెంబర్ 1, ఒకవేళ రాజకీయాల్లో మళ్ళీ రావాలి అనుకుంటే వాళ్ళ తమ్ముడిదే పార్టీ ఒకటి ఉంది కదా, దాంట్లోకి వెళ్తాడే కానీ ఇప్పుడు బీజేపీలో చేరి ఇప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏమంటే ఒకవేళ బీజేపీలో గనుక చిరంజీవి గారు జాయిన్ అయితే కింద నుంచి మళ్ళీ వర్క్ చేయాల్సి వస్తుంది. ఆ పనేదో జనసేన పార్టీకి పని చేస్తే జనసేన పార్టీ బలం పుంజుకుంటుంది కదా, అది వదిలేసి ఎక్కడో మతతత్వపు ముద్ర ఉన్నటువంటి బీజేపీ పార్టీలో చిరంజీవి గారు జాయిన్ అవుతారని నేనైతే అనుకోవడం లేదు. ఇది పచ్చిగా వైరల్ అవుతున్న న్యూస్ కాబట్టి దాని మీద మనం స్పందించాల్సి వస్తుంది. కాబట్టి బీజేపీలో జాయిన్ అవుతాడు అనే ఏదైతే స్పెక్యులేషన్ ఉందో అది మాత్రం నాకు తెలిసి నిజమైతే ఉండదు. కాకపోతే రాజ్యసభకు వెళ్తాడా అంటే రాష్ట్రపతి కోటాలో సచిన్ టెండూల్కర్ వెళ్ళాడు, అదేవిధంగా మన రాజమౌళి గారి ఫాదరు విజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళాడు. ఏమో బహుశా ఆ కోటాలో ఏమైనా వెళ్ళే ఛాన్స్ ఉందేమో. మరి ఇంకా ఉపరాష్ట్రపతి అంటారా? ఆ ఉపరాష్ట్రపతి పదవికి ఈ చిరంజీవి గారికి ఏం సంబంధం ఉంది? ఉపరాష్ట్రపతి అంటే బేసిక్గా బీజేపీలో పనిచేసి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండో లేదా బీజేపీకి కష్టపడి ఉండో బీజేపీ అభివృద్ధికి పాటుపడిన వాళ్ళకి ఇస్తారే కానీ ఎక్కడో సౌత్ ఇండియాలో నుంచి చిరంజీవి గారిని ఇప్పుడు పార్టీలో చేర్పించుకొని ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఇచ్చి అదేదో రాజ్యసభ ఇస్తారని మాత్రం నేను అనుకోవడం లేదు. కాబట్టి ఫైనల్గా నేనేం చెప్తానంటే వ్యూస్ కోసము ఏదో ఒక థంబ్నెయిల్ పెట్టి రాసుకోవడమే కానీ అందులో నిజంగా ఏదైనా ఒక వార్త చెబితే నమ్మేటట్టు ఉండాలి కానీ గాండ్రించి ముఖం మీద ఉమ్మేటట్లు ఉండకూడదు కదా. కాబట్టి సో ఈ వార్తలో నిజమైతే ఉండకపోవచ్చు, బహుశా ఒకటైతే మాత్రం నిజమై ఉండవచ్చు. ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఆ రక్తదానం ఏదైతే ఉందో ఆ సోషల్ సర్వీసు వీటినన్నిటిని పురస్కరించుకొని అట్లీస్ట్ భారతరత్నకేమైనా నామినేట్ చేసే అవకాశం ఉందేమో కానీ ఉపరాష్ట్రపతి మోడీ క్యాబినెట్లోకి తీసుకుంటాడు, రాజ్యసభకు పంపుతారు, అది బీజేపీ పార్టీలో అనేది నిజంగా నమ్మశక్యంగా అయితే లేదు. దీనిని ఎప్పుడో చిరంజీవి గారు ఖండించడం కూడా జరిగింది. నాకు ప్రత్యక్ష రాజకీయాలకు నేను దూరము, మా తమ్ముడు ఎలాగో ఉన్నాడు కదా అని ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. ఇది ఎందుకు ఈ విధంగా క్లెయిమ్ చేసుకుంటారంటే మొన్న రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారు ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు అన్నట్లు క్లెయిమ్ చేసుకున్నాడు. ఈ బీజేపీ వాళ్ళు సౌత్లో కొంచెం పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇట్లాంటి చరిష్మా కలిగినటువంటి చిరంజీవి లాంటి వాళ్ళను వాడుకొని ఎదిగే యోచన ఉండవచ్చు గాక, వాళ్ళకుంటే సరిపోదు కదా, జాయిన్ అవ్వాల్సింది ఆయన,
పార్టీ కోసం ఒకవేళ జాయిన్ అయితే కష్టపడాల్సింది ఈయన కాబట్టి ఈయనకు మనసులో లేకుండా వాళ్ళెవరో ఏదో అనుకుంటున్నారని వీళ్ళే ఊహించేసుకుని వార్తలు రాసేసుకుని మొన్న ఏదైతే కిషన్ రెడ్డి గారు స్పెషల్గా చిరంజీవి గారిని ఆహ్వానించి మోడీకి విందేదో సంక్రాంతికి ఇవ్వడంతో ఆ విందులో చిరంజీవి గారు మరియు నరేంద్ర మోడీ గారు అటెండ్ అవ్వడంతో వీళ్ళు సృష్టించినటువంటి ఈ వైరల్ న్యూస్కి కొంచెం బలం చేకూరి ఇంకొంచెం వైరల్ అయిందే కానీ అందులో ఏమాత్రము నిజము ఉండదు అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.